చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనేదానికంటే కూడా వ్యక్తి పక్కన పెడితే ఇది ఒక వ్యవస్థ మీద అంటే ఒక న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉన్నట్టు. న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాల్లో పెరిగిపోతున్నటువంటి కేసులు, జడ్జిమెంట్లు, తీర్పులో రావాల్సినటువంటి జాప్యం, ఇవన్నీ ప్రజల్లో అసహనం పెరగట్లేదా? ఒకే ఒక్క మహిళ ఉంది జడ్జి గారు. సుప్రీం న్యాయ వ్యవస్థ అన్నప్పుడు ఈక్వాలిటీ అనేటటువంటి ఆర్టికల్ 14లో ఈక్వల్ జస్టిస్ అంటారు కదా, అట్లా ఫండమెంటల్ రైట్స్లో భాగమైనటువంటి ఆర్టికల్ 14 ప్రకారం చీఫ్ జస్టిస్తో కలుపుకొని 34 మంది జడ్జీలు ఉన్నారు. ఈ 34 మంది జడ్జీల్లో మనం ఏమంటున్నారు, మన శాసన వ్యవస్థ 33% మహిళా రిజర్వేషన్ ఉండాలని అంటున్నారు కదా సార్. 10 మంది ఆడవాళ్ళు ఉండాలి కదా సార్ జడ్జీలుగా. ఎందుకు జడ్జీలు ఆడవాళ్ళు లేరు అనేది ఇంకొక ప్రశ్న. ఇది చీఫ్ జస్టిస్ గారు కూడా ఆలోచించుకోవాలి. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి వాళ్ళు, రాజ్యాంగానికి పరిరక్షించాల్సింది రాష్ట్రపతి, అత్యున్నతమైన న్యాయస్థానం. శాసనాలు తయారు చేసేటటువంటి వాళ్ళు, శాసనాల్లో ఉన్నటువంటి తీర్పులు చెప్పే న్యాయాధికారులు, వాళ్ళ దగ్గరే ఈక్వాలిటీ లేదు సార్ అక్కడ. అంటే జెండర్ ఈక్వాలిటీ లేదు.